మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీకు త్వరలో జరగబోయేది ఇదే. మీ యొక్క ప్రతి రహస్యము కూడాను బట్టబయలు కాబోతుంది. ఇదే జరగబోతుంది. నిజం ఖచ్చితంగా ఇలాగే ఉండబోతుంది. నిజాలు వింటే వెంటనే మీ కళ్లలో నీళ్లు అస్సలు ఆగవు. ఇది జ్యోతిష పండితులు సైతం కూడా చాలా కీలకంగా చెప్తున్న మాట. అసలు ఏం జరగబోతుంది, కుంభరాశి జాతకులకు ఏ విధమైన గోచార ఫలితాలు కలగబోతున్నాయో, త్వరలో జరగబోయేది ఏమిటో, ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అయితే ఈ రాశి జాతకులు, మీ యొక్క ప్రతి రహస్యము కూడా త్వరలోనే బట్టబయలు కాబోతుంది. ఈ రాశి జాతకుల జీవితంలో ఇదే జరగబోతుంది. నిజం వింటే మీ కళ్లలో మీకే నీళ్లు ఆగవు. ఈ రాశి వారు ఎక్కువ శాతంగా చాలా వరకు కూడాను స్ట్రాంగ్ హార్టెడ్ గా ఉంటారు. అంటే వీళ్ళు చిన్న చిన్న ఒడిదుడుకులకు అస్సలు గాబరా పడరు. ఎంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వీళ్ళు నేను ఎవరికి తక్కువ కాదు, ఎవరికి తీసిపోను, వాళ్ళు చేయగలిగితే నేను దానికన్నా డబల్ చేయగలుగుతా అనే థాట్ కలిగి ఉంటారు అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేసే తత్వం కలిగి ఉన్న పర్సన్స్ అస్సలు కాదు. వీళ్ళు ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు, దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టే ప్రతి ఒక్కటి ఆ దైవం మీద వదిలేస్తారు. దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు అని చెప్పేసి వీరు ఎక్కువ శాతంగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఎటువంటి కారణం వల్ల వీళ్లకు ఇలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్క విషయము కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాము. మీరు ఎప్పుడు కూడా అవతలి వారితో డిఫరెన్స్ అనేది అస్సలు చూపించరు. ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తారు, గౌరవిస్తారు. మీరు ఎప్పుడు కూడా అత్యాశకు లోను అవ్వరు. తమ దగ్గర ఎంత అయితే ఉందో దానితోనే సంతోషపడతారు. ఆ దేవుడు ఇచ్చిన దానితోనే హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన వీరికి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే వీరు ఎప్పుడు కూడా జలస్ అనేది అస్సలు ఫీల్ అవ్వరు. అవతల వారికి నాకన్నా కూడా ఎక్కువగా ఉంది, నా దగ్గర ఇంతే ఉంది అటువంటి ఆలోచనలు, జలస్ ఫీలింగ్ అనేది ఎప్పుడు కూడా కుంభరాశి జాతకులకు అస్సలు ఉండదు. మీరు ఎప్పుడు చూసినా మీ యొక్క లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా కూడా సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ అనేది చేస్తూ ఉంటారు. కుంభరాశి వారి జాతకులు ఎందుకు అని అంటే గనక మీకున్న పర్సనాలిటీని బట్టి, మీకున్న మెంటాలిటీని బట్టి నేను చెడులో కూడా మంచి అనేది చూస్తాను, కాబట్టి నేను హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిస్తూ వెళ్లిపోతూ ఉంటాను అనుకుంటారు. అలాగే ఈ రాశి జాతకులు ఏ పని చేసినా కూడాను, అదే ఎంతటి పని అయినా సరే ముందుగా దాని మూలం వరకు వెళ్తారు. దాని గురించి బాగా ఆలోచిస్తారు. అది మంచిగా ఆలోచించిన తర్వాతే ఏదైనా పని అనేది మొదలు పెడతారు. ఎంతో బాగా మీరు వర్క్ అనేది చేస్తారో. అయితే మీకు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి స్టమక్ కి సంబంధించి, అలాగే ప్రైవేట్ ప్లేసెస్ కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపు ఉంటారు, అన్యాయాన్ని అస్సలు సహించరు. మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంతైతే కోరుకుంటారో అవతల వారికి కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఎక్కువ శాతంగా న్యాయం వైపు నిలబడతారు. కాబట్టి మీకు ఉన్న పాజిటివిటీతో పక్కన ఉన్న మనుషులు అందరూ కూడా మీ నుంచి మంచి అనేది కోరతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. అలాగే మీరు చాలా వరకు కూడాను
కూల్ గోయింగ్ పర్సన్స్ అన్నమాట. మీరు మీ లైఫ్ ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా మీరు కూల్ గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ ని ఎంజాయ్ అనేది చేస్తారు. ఇక ఈ రాశి జాతకులు ఎప్పుడు చూసినా కూడాను అవతల మనిషికి బాగా వరకు కూడాను హెల్ప్ చేస్తూ ఉంటారు. సహాయ సహకారాలు తగినంతగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా తోచిన సహాయాన్ని చేయగలిగిన సహాయాన్ని చేయడంలో వెనకడుగు అస్సలు వెయ్యరు. ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది, ఈ మాత్రం నేను చెయ్యగలుగుతాను అనే ఆలోచన ఉంటే మాత్రం మీరు వెంటనే వేరే వారికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చేస్తారు. ఇక మీరు ఎక్కువగా చేసేది ఏమిటంటే గనక ఎవరైతే చెడు వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారో వారినే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కానీ వీళ్ల నుంచి మీకు మళ్లీ ప్రాబ్లం ఉంది, వీళ్ళు మీతో ఇలా చేశారు అని వన్స్ మీకు తెలిస్తే గనక ఎంతటి క్లోజ్ రిలేషన్ అయినా సరే వెంటనే దూరం పెట్టేస్తారు. వారితో ఎక్కువగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు కుంభరాశి జాతకులు. దానికి తగ్గట్లుగా మీరు ఎప్పుడు కూడా లైఫ్ లో చాలా స్టేబుల్ గా ఉంటారు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్నబుచ్చుకోరు. లైఫ్ ని చాలా బ్యాలెన్స్డ్ గా లీడ్ అనేది చేసుకుంటూ ఉంటారు. దానికి తోడుగా వేరే వాళ్ళు మీకు ఎంతైతే భేద భావం అనేది చూపిస్తూ ఉంటారో మీరు దాన్ని అసలు ఏమాత్రము కూడా చూపించరు. మీకు ఉన్న ఇటువంటి అలవాట్లు దాని వల్లనే మీరు ప్రతి ఒక్క మనుషుల కన్నా కూడాను భిన్నంగా కనిపిస్తారు. మీ ప్రత్యేకత విడిగా కనిపిస్తుంది. ఇక మీ కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సెపరేట్ గా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీ కళ్ళల్లో మళ్లీ వాళ్ళు రెండవసారి తిరిగి చూస్తారు. మీతో మాట్లాడాలని చెప్పేసి ఆకర్షణకు గురి అవుతారు. ఖచ్చితంగా మీ కళ్ళు వారిని ఎంతో అట్రాక్ట్ చేస్తాయి. ఇక మీరు వేరే వారికి చాలా ఎక్కువగా లక్కీగా ఉంటారు. మీరు ఎవరితోనైనా బయటికి వెళ్ళినప్పుడు వారితో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వారికి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. మీలో ఉన్న పాజిటివిటీ వారికి కూడా వస్తుంది. వాళ్లతో మీ టైం చాలా మంచిగా స్పెండ్ అవుతుంది. చాలా లక్కీగా వేరే వాళ్ళకి ఉంటారు అన్నమాట. మీ లైఫ్ లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు అస్సలు నచ్చదు. అలాగే వాళ్ళ లైఫ్ లో ఇంటర్ఫియర్ అనేది మీరు చెయ్యరు. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ ఆలోచనలు మీవే ఉండాలి. పక్కన వాళ్ళు వచ్చి మీకు సలహాలు ఇచ్చినా కూడా మీకు నచ్చదు. అలాగే వాళ్ళు సలహాలు ఇస్తేనే నచ్చనప్పుడు మీ విషయాల్లో జోక్యం చేసుకుంటే మీరు అస్సలు ఒప్పుకోరు. మీరు చాలా వరకు కూడాను హానెస్ట్ పర్సన్ గా ఉంటారు. ఎప్పుడు కూడా వేరే వారి కోసం త్యాగం చేయడానికి ముందుంటారు. దీని మూలాన మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలిసి కూడా ఫస్ట్ లోనే ఉంటారు. ఈ అతి మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. మిమ్మల్ని చాలా బాధలకు ఇబ్బందులకు గురి అయ్యేలాగా చేస్తుంది. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా ఏ రంగంలో ఉన్నా సరే మీకు చాలా వరకు కూడా బాగా లీడ్ అనేది ఉంటుంది. అన్నింట్లో తిరుగు లేకుండా పని చేస్తారు. కానీ మీ అధిక మంచితనం మూలాన మీరు చాలా సార్లు దెబ్బ అనేది తింటూ ఉంటారు. ఇక మీరు ఎంత పెద్దవారు అయినా సరే పెద్ద వయసు వచ్చిన వారు అయినా సరే మీలో చిన్నపిల్లల మనస్తత్వం అలాగే ఉంటుంది. దీనివల్ల మీరు చాలా సార్లు మాటలు పడాల్సి వస్తుంది. ఇక మీరు ఎప్పుడు కూడా పని చేయడానికి వెనకాడరు. మంచి హార్డ్ వర్కర్ గా ఉంటారు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఎవరు చిన్న పని చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరు. చిన్న పనైనా పెద్ద పనైనా మీరు స్వతహాగా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఒకరి కింద బానిసల్లాగా పని చేయడానికి అస్సలు ఒప్పుకోరు. కాబట్టి మీరు ఎంతసేపటికి మీ ఓన్ వర్క్ ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూస్తూ ఉంటారు. అలాగే ఫ్యామిలీ అనేటప్పటికీ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్యామిలీ కోసం ముందు అడుగు వేస్తూ ఉంటారు. ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకోలేరు. ప్రతి ఒక్క కష్టం మీ భుజాల మీద వేసుకుంటారు. మీ ఫ్యామిలీకి ఒక కొండంత అండగా ఉంటారు. ఇక మీరు చేయాల్సిన పని అతి పెద్ద పని. దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము అనేది చేసుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీరు మాత్రం ఇలాగే స్టేబుల్ గా ఉంటే గనక ఆ దేవుడే మిమ్మల్ని మంచి రూట్ లోకి చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు. ఎటువంటి కష్టాలు లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.